నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అటు జనసేన నాయకుల్ని కార్యకర్తలను ఒప్పించాయని కూడా ఈరోజు ఈసీ ఆఫీస్లో ఉన్నటువంటి రాణి కుముదిని గారిని కలవడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు ఆర్కే నాయుడు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నా చెప్పండి, మిమ్మల్ని సాగర్ అని పిలవాలా, ఆర్కే నాయుడు అని పిలవాలా? మాకు పరిచయమైన పేరు సాగర్ కాబట్టి సరే. ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యను ఏ విధంగా చూస్తారు? సన్నాసులు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనము మతిస్థిమితం లేని మాటలు పట్టుకుంటే జాలేస్తుంది. యాక్చువల్గా అనిరుద్ధ్ రెడ్డి గారి గురించి మనము జాలిపడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా పొడి చేసే అవకాశం ఉంది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆయన ఎమ్మెల్యే అయ్యారు అంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా తెలంగాణలో చాలా యువతని, విద్యావంతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. అంటే రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో మనము ట్రాన్స్పరెంట్గా ఉండి నిజాయితీగా పాలించే నాయకుల కోసం వెతుకుతున్న తరుణంలో ఇప్పుడు అందరికి టికెట్లు ఇచ్చాం. వాళ్ళు చాలామంది ఫైట్ చేస్తున్నారు. అంటే ఎటువంటి ఆర్థిక సామర్థ్యం లేకపోయినా సరే జనాల్లోకి వెళ్ళి చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా సామాన్యులకు కూడా కోపం తెప్పిస్తున్నాయి. అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు డెఫినెట్గా మా పార్టీ కాదు, ఇతర పార్టీలు కూడా, ఈవెన్ స్వంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయనకు బుద్ధి చెప్పి ఉంటారు ఈ పార్టీకి ఆయన మాట్లాడే మాటలు. ఎందుకంటే మినిమం రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఆయన రాజకీయాలకు ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. అంటే మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎందుకు రద్దయింది? అంటే ఇక్కడ వచ్చి జనసేనకు మరి ప్రచారం చేయాలా, లేకపోతే బీజేపీ అక్కడ ఇండియా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి ప్రచారం చేయాల్సి వస్తుందని, ఇరు పార్టీల మధ్యలో ఇక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ సిచ్యువేషన్లో పర్యటన రద్దు చేసుకున్నారా, లేకపోతే వేరే విషయాలు ఏమైనా ఉన్నాయి? అసలు యాక్చువల్గా బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి గారు అండ్ రామచంద్రరావు గారు కలిసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదు మాకు. ఆయన వస్తా అన్నారా, రారన్నారా అనేది ఎవరికి రాతపూర్వకంగా ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు కలిశారు. వాళ్ళు ఏం విన్నపించుకుంటారో మాకు తెలియదు. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఏంటంటే బలంగా ఫైట్ చేయండి, ఎందుకంటే మనలో తెలంగాణలో యువతని అండ్ విద్యావంతుల్ని రాజకీయంలో చైతన్యం చేయాలి, మనం స్ట్రాంగ్గా నిలబడాలి, మార్పు ఇప్పుడే రాదు, మీరు కష్టపడి పని చేయండి, మీరు కమిట్మెంట్తో ఉండాలని మాకు చెప్పారు తప్పితే ఈ ఇష్యూ గురించి ఎప్పుడు మాకు తెలియదు. కానీ ఏదైనా సరే తెలంగాణలో బీజేపీ అండ్ జనసేన పొత్తు లేకుండా పోటీ చేస్తుంది. ఎందుకంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి క్యాడర్ వాళ్ళు పెంపొందించుకోవడానికే ఈ ఎన్నికలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఆయన అన్నెసరీగా వస్తున్నాడు రావట్లేదు, ఎందుకంటే ఆయనకు చాలా పనులు ఉంటాయి. ఈజ్ ఏ నేషనల్ లీడర్. మున్సిపల్ ఎన్నికలకు వచ్చే టైం ఉందా లేదో మనకు తెలియదుగా. సో దాన్ని అన్నెసరీగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయకండి. అంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓటమికి భయపడి వచ్చి పరువు పోగొట్టుకోవడం కంటే రాకుండా ఉండడమే బెటర్. గతంలో చేసినటువంటి ఏవైతే దిష్టి వ్యాఖ్యలు ఉన్నాయో అవి కూడా కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉంది, అందుకనే రాలేదని చెప్తా ఉంది. ఓకే, కాంగ్రెస్ నాయకులకు మరొకసారి డైరెక్ట్గా చెప్తున్నాను, మేము గెలిచి 336 సీట్లు గెలిచేసి మేము ఏదో చేస్తామని ప్రగల్భాలు పలకలేదు ఒకసారి. ఎందుకంటే ఇది క్లియర్గా చెప్తున్నాను, జనసేన నిలబడడానికి, కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి రాజకీయ చైతన్యం కోసమే నిలబెట్టాను తప్పితే మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటాము, ప్రశ్నిస్తాము, మీరు ఇచ్చిన హామీల కోసం ఇంకా మరింత బలంగా ప్రశ్నిస్తామని ఈ మీడియా ముఖంగా దిశ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మాకు గెలుపు ఓటములు ప్రామాణికం కాదు. మేము నిబద్ధతతో ఫైట్ చేస్తున్నామా, నిజాయితీగా ఉన్నామా, ట్రాన్స్పరెన్సీగా ఫైట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ మాకు. అంటే గతంలో ఏదైతే దిష్టి వ్యాఖ్యలు అవి ఏదో ఒక సందర్భంలో అన్నారు, కానీ వాటికి మళ్ళీ వివరణ ఇచ్చుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆ వివరణ ఇచ్చుకోలేదు. ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారా? వీళ్ళు ఆయన మాటలను వక్రీకరించి మాట్లాడి వాళ్ళే మొత్తం ఇష్యూ చేస్తే ఆయన వచ్చి వివరణ ఇచ్చేది ఏముంది దానిలో? ఆయన వివరణ ఇచ్చుకునే స్థాయిలో ఉన్నారా? ఆ మాటలు మాట్లాడలే కదా. ఆయన ఎప్పుడు తెలంగాణ సమాజం మీద ప్రశంసలు కురిపిస్తుంటారు, కానీ ఏదో ఎవరి దిష్టి తగిలిందో అంటే తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద ఏదో నిప్పులు కురిపిస్తున్నారు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు, కానీ ఆయన ఎప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ సమాజం గురించి ఆయన ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడలేదు. ఒకసారి వీడియోని మళ్ళొకసారి క్లారిటీగా చూసుకోమని చెప్పండి. అదే తెలంగాణలో ఇప్పుడు జనసేన అవసరం ఉందంటారా? చాలామంది కూడా కాంగ్రెస్ నాయకులు ఇది ఆంధ్ర పార్టీ, మనకు వాళ్ళు అవసరం లేదు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సరిపోతారని చెప్తా ఉన్నారు. వాళ్ళు భయంతో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళు ఒకసారి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారా, ఆంధ్రాలో ఏర్పాటు చేశారా? తెలంగాణ జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్లో. వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ జనసేన పార్టీ తెలంగాణలో పుట్టింది. ఆంధ్ర పార్టీ అంటే ఎలా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వేరే దగ్గర ఉంది, అది ఆ పార్టీ అంటావా? వేరే రాష్ట్రాలు, కర్ణాటకలో ఉంది,
కర్ణాటకలో పుట్టిన పార్టీ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తాం మనం అనలేగా. జాతీయ పార్టీ ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఆ మాత్రం తెలియకుండా ఎలా మాట్లాడతారు? కొన్ని చోట్ల బీజేపీని గెలిపేయడానికి మీరు పోటీ చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. బీజేపీని గెలిపేయడానికి పోటీ చేస్తే ఎందుకు? మీకు లాజిక్ ఎందుకు ఉంటుంది అక్కడ? అంటే వాళ్ళ ఓట్లు చీల్చడానికి అవతల ఉన్నటువంటి ఈ పార్టీ యొక్క ఓట్లు చీల్చడానికి జనసేన పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతో పోటీ కాదు బ్రదర్, ఏ పార్టీతో మేము కంపేర్ చేసుకోవట్లేదు. అరే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలతో మా పార్టీతో ఎందుకు కంపేర్ చేస్తాం? మీలాంటి వాళ్ళని, యువతని కొంచెం స్ట్రాంగ్గా ఫైట్ చేసే లీడర్స్ని ఎంపవర్ చేయడానికి జనసేన పుట్టింది. వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాం మనం? గ్రౌండ్లో ఎలా ఉంది జనసేన పార్టీ? ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ నైస్. ఎందుకంటే జనాలు కొత్త నాయకత్వం, అరే కొత్త తరం కోరుకుంటున్నారు, కొత్త నాయకత్వ లక్షణాలు కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు, అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు. డెఫినెట్గా మార్పు ఈ రోజు రాకపోయినా తర్వాత డెఫినెట్గా వస్తుంది.